ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2022 సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల వాళ్ళకి 27 నక్షత్రాల్లో అశ్విని, భరణి, కృతిక మేషంలో ఉంటే 1వ పాదం వరకు, కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభంలో ఉంటాయి. ఈ రకంగా నక్షత్రరీత్యా, రాశిరీత్యా వారికి ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం, అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. అంటే ఏమిటి? రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి, మరియు ఏ దేవత ఆరాధన, గ్రహ ఆరాధన, గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2022 సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాల్ని మీరు 2 విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఏప్రిల్ 12 వరకు గ్రహాలన్నీ ఒక రాశుల్లో ఉంటే ఏప్రిల్ 12 నుంచి మారుతున్నాయి. ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మనం ఈ యొక్క విషయాలను మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక ధనస్సు రాశి విషయానికి వచ్చినట్లయితే ధనస్సు రాశిలో ఉన్న నక్షత్రాలు ఏమిటి? మూలా నక్షత్రము, అమ్మవారి నక్షత్రం, అద్భుతమైన నక్షత్రం. పూర్వాషాఢ, అలాగే ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటూ దాని తర్వాత రాశి మొత్తం గురించి మనం వివరించుకుందాం ఈ 2022 ఫలితాల్లో. మూలా నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సఫలీకృతం అయ్యే యోగం ఉంది మొదటి 4 నెలలు, అంటే ఏప్రిల్ 12 వరకు కూడా. అయితే ఇక్కడ కాస్త ఈ నక్షత్రం ఏదైతే కేతు శని నక్షత్రం మీద సంచరిస్తున్నాడు కాబట్టి స్ట్రెస్తో కూడుకుంటూ ఫినిష్ అవుతుంది పని. టెన్షన్ ఆ లాస్ట్ మినిట్ వరకు ఏమవుతుందో అనుకుంటూ ఫినిష్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఆఖరి నెల రోజులు లేదా 45 రోజుల్లో మాత్రం ఏప్రిల్కి ముందు 45 డేస్ ముందు మాత్రం ఎవరైతే విదేశాల్లో గృహమో స్థలమో కొనుక్కుందాం, అసెట్స్ ఏదైతే కొనుగోలు చేద్దాం అనుకుంటుంటారో వారికి చాలా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఏప్రిల్ మాసంలో 12వ తేదీ తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి చెప్తాను. ఏమిటది అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అలాగే చేస్తున్నటువంటి వ్యాపార లాభ సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఈ ప్రేమ వ్యవహారాలు మాత్రం కొంచెం ధనుసు రాశి అందరికీ వర్తిస్తుంది. ఇది ధనుసు రాశిలో ఉన్న 3 నక్షత్రాలకి వర్తిస్తుంది. ఇక అలాగే పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చక్కగా యోగించడము, విదేశీ ఉద్యోగ యోగాలు ఏర్పడము, మరియు ఈ ఫలితాలు ఏప్రిల్కి ముందు వస్తున్న ఏప్రిల్ తర్వాత మాత్రం కొంత మీరు ఏంటంటే హెల్త్ రిలేటెడ్ పాయింట్, అప్పు ఇచ్చి తీసుకునేటువంటి పాయింట్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఇక ఉత్తరాషాఢ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్గా ఉండేటువంటి కొన్ని చక్కటి యోగాలు కావచ్చు, ఫాదర్ అండ్ గురువుల నుంచి పొందేటువంటి ప్రశంసలు లేదా సపోర్ట్ కావచ్చు. ఏప్రిల్ వరకు చాలా బాగుంది. మరి ఏప్రిల్ తర్వాత బాగాలేదండి అంటే అలా కదా, అక్కడ నుంచి పాజిటివ్ ఫలితాలు ఆ నెలల్లో ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నాను నేను మీకు. ఇక ప్రధానంగా ఇక్కడ ఈ 3 నక్షత్రాల వారికి టోటల్గా తీసుకుంటే ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఏప్రిల్
తర్వాత మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి అగ్రిమెంట్స్ చేయాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు కూడా ఏప్రిల్కి ముందే చేసేసుకోవడం బెస్ట్, ఏప్రిల్ 12కి ముందే చేసుకోవడం బెస్ట్ మీరు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, మీరు దుర్గానామాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండండి. దుర్గానామము, వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు గోశాలలో గోవుకి పిడికెడు బెల్లము మరియు కాస్త క్యారెట్స్ ఇవి తినిపిస్తూ ఉండండి. నవగ్రహాలలో రాహువు, కేతువు, కుజుడు, శని ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఎంతో భక్తిగా, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఇలా నూనె పోసి ఏదో దీపం పెరిగించి అక్కడి నుంచి ఏదో అదేదో పట్టేసుకుని మిమ్మల్ని పీడిస్తుంది అనే భావంతో గబగబ వెళ్ళి కాళ్ళు కడిగేసుకుని గబగబ వచ్చేస్తారు. ఆ థింకింగ్తో అస్సలు ఉండకండి. మీరు వెళ్తుంది వాటి అనుగ్రహం పొందడానికి. అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు మనం చాలా భక్తిగా వెళ్తాం, వాళ్ళు అనుగ్రహం ఇస్తారని చెప్పి భావంతో ఎలా వస్తాం అలా చేయండి, చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. ఎందుకంటున్నానంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి. దీన్ని ఎలా చూస్తాము అంటే, మీరు జన్మించినటువంటి డేట్ని, మంత్ని, ఇయర్ని తీసుకొని, సమయాన్ని కూడా తీసుకొని, లగ్నం ఎక్కడ పడింది, ఏ లగ్నంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి, ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి, తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది. అంటే మనం చూడండి, బయటికి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి, బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది, లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం, మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం. మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు, బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం, లేదా స్లోగా వెళ్ళొస్తాం. ఎందుకు అలా జరుగుతుంది? మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం. అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది. అనుకూలంగా ఉంది గోచారం, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి, వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి, ఇమ్మీడియట్లీ పని అయిపోతుంది. అయ్యో నిన్నే అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు. అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము, లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం, అస్సలు సపోర్ట్ చేయకపోవడం అని 3 విధాలుగా ఉంటాయి గ్రహాలు. అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఏ ఎనర్జీ కావాలి, ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించండి. ఎంతసేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయంగానో అలా కాదు, ఎనర్జీ కావాలి. ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.